హలో గైస్, వెల్కమ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఫర్నిచర్స్. ఇప్పుడు వరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హౌస్ ఫర్నిచర్ ఇచ్చాము, సోఫాస్, డైనింగ్స్, కార్డ్స్ అన్నీ ఇచ్చాము. బట్ అండ్ ఆల్సో మనం రెస్టారెంట్స్లో ఇస్తున్నాము. ఇప్పుడు మన ఒక కస్టమర్ వచ్చేసి రెస్టారెంట్ ఫర్నిచర్ అడిగారు. రెస్టారెంట్ ఫర్నిచర్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకున్నారు. సేమ్ మోడల్, ఆ సేమ్ మోడల్ మన దగ్గర తీసుకొచ్చారు. బట్ ఆ సేమ్ మోడల్ని మనం ఎలా తయారు చేసుకున్నామో ఒకసారి కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఆన్లైన్లో వచ్చిన చైర్ ఒకసారి చూద్దాం. ఒకసారి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, వుడ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్టారెంట్ చైర్ తీసుకునేటప్పుడు ద సీటింగ్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. మనం కూర్చున్నప్పుడు లెగ్స్ అనేవి మన పైకి రాకూడదు. కూర్చున్నప్పుడు లెగ్స్ అనేవి ఎప్పుడైనా సరే కిందకి టచ్ అవ్వాలి, గ్రౌండ్కి టచ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ రెస్టారెంట్ ఫర్నిచర్, హ్యాండిల్స్ ఆర్ మెయిన్, వెరీ స్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాండిల్స్ ఎప్పుడైనా సరే కూర్చున్నప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోకూడదు. సో ఇంత లో హైట్లో అయితే అస్సలు ఉండకూడదు. మినిమం ఈ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హైట్లో ఉంటే కాసేపు కూర్చున్నప్పుడు హ్యాండ్ జస్ట్ అలా రెస్ట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చూసుకున్నట్లయితే వుడ్ థిక్నెస్ చూడండి, ఎంత థిక్నెస్ ఉందో. అండ్ ఆల్సో ఈ థిక్నెస్ చూసుకుంటే తొందరగా కూడా మీకు బ్రేకేర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో బ్యాక్ సపోర్ట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ మనకి ఈ వుడ్ టచ్ అవ్వకూడదు. సో ఈ క్వశ్చనింగ్ అనేది కొంచెం ఫ్రంట్గా ఉండాలి. సో ఈ వుడ్ అనేది కొంచెం బ్యాక్ ఉండాలి. అప్పుడే మీరు కూర్చున్నప్పుడు ఈ క్వశ్చనింగ్ అనేది మన బ్యాక్ సపోర్ట్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సీటింగ్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ క్వశ్చనింగ్ కూడా ఇంత హైట్ ఉండకూడదు, కొంచెం హైట్ కూడా మీకు కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ చైర్ని ఇంకొంచెం స్ట్రాంగ్ వుడ్ వాడుకుంటే ఎలా ఉంటుందో, మన కస్టమైజింగ్ చైర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇది మన కస్టమైజేషన్ చైర్. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మీరు ఏం చూడాలంటే వుడ్ క్వాలిటీ. ఈ చైర్కి చూడండి కంపారిజేషన్. అండ్ ఈ చైర్ థిక్నెస్ ఎలా ఉంది, మన మెయిన్ చూసుకున్నట్లయితే హైట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. మీకు క్వశ్చనింగ్ ఎంత ఇచ్చాను, వుడ్ క్వాలిటీ చూడండి. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్మ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్మ్రెస్ట్ చూడండి ఎంత బాగుంది. ఇది చూడండి, ఇది వాళ్ళు తప్పని ఏం చేశారంటే లో హైట్ ఇవ్వాలి. సో హ్యాండిల్స్ అనేది కొంచెం హైట్ ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సీటింగ్ లెంత్ కూడా కరెక్ట్గా ఇచ్చాను, అండ్ ఆర్మ్రెస్ట్ కూడా కరెక్ట్గా ఇచ్చాను. బ్యాక్ సపోర్ట్ చూసుకుంటే ఈ బ్యాక్ సపోర్ట్ అనేది ఇక్కడ మీకు స్ట్రైట్ హ్యాండిల్ ఇచ్చారు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సపోర్టింగ్ కోసం ఇక్కడ లైట్ కర్వ్ అండ్ క్వశ్చనింగ్ కూడా కొంచెం ముందుకు ఇచ్చాను. సో ముందుకు ఎందుకు ఇచ్చానంటే మెయిన్ ఇక్కడ మనకి బ్యాక్ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ సపోర్ట్ ఇచ్చాను. కూర్చున్నప్పుడు మనకి బ్యాక్ సపోర్ట్ కూర్చున్నప్పుడు రిలాక్స్గా ఉండాలి. ఐ థింక్ వెరీ గుడ్ కంఫర్ట్ ఇన్ దిస్ చైర్. సో ఈ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఫర్నిచర్ మీకు ఎవరికైనా కస్టమర్స్ కావాల్సి వస్తే మీరు డైరెక్ట్గా మీరు వాట్సాప్ రావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, మీరు ఇందులో అయినా సరే మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మా కాంటాక్ట్ నెంబర్ కూడా అందులో ఉంది. డైరెక్ట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్లో మీ దగ్గర ఉన్న ఏ మోడల్ అయినా సరే మేము తయారు చేస్తాం. అండ్ ఆల్సో మన దగ్గర రెస్టారెంట్ ఫర్నిచర్స్ మోడల్స్ చాలా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, డైరెక్ట్గా మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అందులో మీరు డైరెక్ట్గా మీకు ఏ చైర్ ఏ పాలిష్ కావాలన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ విత్ ఇన్ 1 week ఆర్ ఎల్స్ విత్ ఇన్ 1 month డైరెక్ట్లీ ద సెట్ విల్ బీ ఇన్ యువర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ సో మచ్.